ప్రైజ్ ది లార్డ్. అంతర్జాతీయ క్రీస్తు ఆత్మ సమాజ సంఘం సమర్పించు క్రీస్తు ఆత్మాభిషేకం అనే ఈ ఛానల్ ద్వారా పరిశుద్ధాత్మ అభిషేక వర్తమానములు అందించువారు దైవజనులు రెవరెండ్ ఎం. శుభాకర్ గారు. అంశం అదృశ్య లోకాన్ని వెతకండి, 2వ భాగం, దేవుని కాపుదల. దేవునులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తు ఆత్మాభిషేకం అనేటువంటి ఈ యొక్క యూట్యూబ్ పరిచర్యల ద్వారా ఆన్లైన్ పరిచర్యలు ప్రారంభించడానికి దేవుడు కృప చూపించండి. గతించిన కొన్ని దినాలుగా ఈ లైవ్ టెలికాస్ట్ని చేయడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. కొన్ని కారణముల వలన ఇబ్బందులు కలిగిన ఆయా రీతులుగా చాలా ఒత్తిళ్లు ఉన్న ఈ సమయంలో ఇలాగ వాక్యంను పోస్ట్ చేయడానికి దేవుడు ఇస్తున్నటువంటి కృపను బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. మునుపు మనము ఈ పరిచర్య ప్రారంభించిన తొలి దినమున రాజుల 2వ గ్రంథం నుండి 6వ అధ్యాయంలో నుండి ఎలీషాను గురించి అక్కడ జరిగినటువంటి సందర్భమును ధ్యానం చేయడం జరిగింది. పిల్లల ఆ సమయంలో సీకింగ్ ద అన్సీన్ వరల్డ్ అంటే అదృశ్యమైన లోకమును పరిశీలన చేయడం అనేటువంటి అంశం మొదటి భాగమును మనము మాట్లాడుకున్నాం. 2వ భాగంలో దేవుని యొక్క కాపుదల, ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్, దేవుని కాపుదల ఎంత గొప్పది అన్నది ఇది మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను. ప్రదేపులేదా ఆ లేఖన భాగంలో మనం గమనించినప్పుడు ఎలీషా చుట్టూ దేవుని అగ్ని రథాలు ఉన్నాయి, ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. కాకపోతే ఆ రోజున ఏమండి మనం ధ్యానం చేసినప్పుడు ఎలీషా చూశాడు కానీ తన దాసుడు చూడలేకపోయాడు. సిరియన్లు వారి చుట్టూ ఆవరించినప్పుడు భయపడి రాజు అంటే సిరియన్ రాజు దండెత్తి వచ్చాడు, సైన్యమంతా ఉన్నది, మనం చంపడానికి వచ్చాడు, చెరపట్టేస్తాడు అని భయపడుతూ ఎలీషాకు చెప్పిన సందర్భం మనం చూస్తున్నాం. అదేం లేదా ఆ అంశంలోనే మనం జ్ఞాపకం చేసుకుందాం. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 7-8 వచనాలు. యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. ఎలీషా దాసుడు వచ్చి అయ్యా సైన్యం ఉన్నది అని అన్నాడు, కానీ అతడు ప్రొటెక్షన్ చూడాల. ఇది మనము మాట్లాడుకున్నటువంటి సబ్జెక్ట్, ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కాపుదల ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈ దైవజనుడు ప్రవక్త అయి ఉన్నాడు. రెండవది, ఈ దైవజనుడు ఎప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి లోకమును ఎప్పుడు అనుభవిస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మనుషులంగా మనం ఫిజికల్గా ఎక్కువగా బయాస్ అయిపోతూ ఉంటాం, అంటే లోక సంబంధమైన విషయాలనే మనసు పెడుతూ ఉంటాం. ఎప్పుడు మన చుట్టూ జరిగేవాడి కనబడేటువంటి వాటి మీదే మనసు పెడతాం. ఇది ఉంది, ఇలాగుంది, అది అలా జరుగుతుంది, లేకపోతే ఆ వ్యక్తి అలా చేశాడు కనుక నేను ఇలాగా మాట్లాడానో ప్రవర్తించానో మనం ఈ ఫిజికల్ వరల్డ్కి అంటే భౌతిక లోకానికే పరిమితం అయిపోతూ ఉంటాం. ఈ దాసుడు కూడా అదే చేశాడు. కాకపోతే దైవజనుని నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే హీ వాజ్ ఆల్వేస్ అవేర్ ఆఫ్ ద స్పిరిచువల్ వరల్డ్. అతడు ఎప్పుడు ఆత్మ సంబంధమైన లోకములో జీవించి ఆత్మ సంబంధమైన లోకం పట్ల సంపూర్ణమైన అవగాహన కలిగినటువంటి దైవజనునిగా ఉన్నాడు అని దేవుని లేఖని బట్టి మనం గమనించగలుగుతున్నాం. అందుచేత ప్రియదేవులారా, ప్రతి క్రైస్తవుడు ఆత్మ సంబంధమైన లోకము పట్ల అవగాహన పెంచుకోవడం ఎంతైనా అవసరం. ఈ దైవజనుడు నిరంతరము ఆత్మ సంబంధమైనటువంటి లోకములో ఉన్నాడు కనుక దేవుని సన్నిధిని నిత్యము అనుభవిస్తూ ఉన్నాడు. తన చుట్టూ ఏం జరుగుతుంది అన్నది అంటే భౌతికంగా తన చుట్టూ జరిగేటువంటి వాటి మీద మనసు పెట్టాల, తన చుట్టూ జరుగుతున్న ఆత్మ సంబంధమైనటువంటి ఆ కార్యముల పట్ల ఆసక్తి గలవాడిగా ఉన్నాడు. అందుకనే దానికి పెద్దగా డిఫరెన్స్ ఏం తెలియాలి. హీ వాజ్ ఆల్వేస్ లివింగ్ ఇన్ దట్ స్పిరిచువల్ వరల్డ్. ఆ లోకములో ఆత్మ సంబంధమైన లోకంలో జీవించేవాడిగా ఉన్నాడు. అందుకనే మనం చూస్తున్న 17వ వచనంలో ప్రభువా ఈ నా దాసుని కన్నులు తెరువు అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఆ వ్యక్తి యొక్క కన్నులను తెరిస్తాడు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. అంటే ఏమైంది, తెరవబడింది అని అన్నాడు. అంటే ఒక ముసుగు ఉంది. అంటే మనం చూస్తూ ఉంటాం, ముస్లిమ్స్ బురకా వేసుకుంటారు కదా, బురకా వేసుకుంటారు కవర్ అయిపోయి, అది చాలా సన్నని అంటే మనకి తెలుసు, చున్నీ కప్పుకుంటే వేరేగా కనిపిస్తుంది. అలా కాకుండా వాళ్ళు క్లాత్ వేసుకున్నారని మనం కూడా ఒక దళసరి దుప్పట్లాంటిది కప్పుకున్నాం అనుకోండి, ఏమైనా కనిపిస్తుందా? కనిపించదు కదా. చున్నీలోంచి చూడడం కూడా కష్టమే కదా, ఏమవుతుంది, మసకగా ఉంటుంది. అండ్ దుప్పటిలోంచి చూడడం అసాధ్యం.
చాలామంది క్రైస్తవులమని చెప్పుకుంటూ అండ్ ముసుగులో ఉన్నారు. ముసుగులో ఉండి ఆత్మ సంబంధమైన లోకమును చూడలేకపోతూ ఉన్నారు. అండ్ చున్నీలు కాదు కప్పుకునేది, దుప్పట్లే కప్పుకుంటున్నారు. అండ్ బల్ల మీద దళసరిగా ఉండేటువంటి ఆ ముసుగులో ఉండిపోయి ఆత్మ సంబంధమైన లోకమును వారు పరిశీలనగా తెలుసుకుంటున్నారు. పిల్లల ఈ రోజున మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశం ఏంటంటే, ముందు దేవుని సన్నిధిని చూడాలి, రెండవది ఆయన ప్రొటెక్షన్ చూడాలి. ముందు దేవుని సన్నిధిని నువ్వు అనుభవిస్తేనే దేవుని కాపుదల ఎంత గొప్పగా ఉంటుంది అన్నది నీవు గ్రహించగలవు. నేను ఒక సహోదరితో అంటే నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేను పైనే ఉంటాను మ్యాక్సిమం, నేను పాస్టర్ గారు వీలైన సమయంలో. అప్పుడప్పుడు మేము ఉన్నప్పుడు ఎవరు శాంతి కానీ అమ్మ గ్లోరీ కానీ వారు వస్తూ ఉంటారు. ఎవరైనా వస్తే ఖచ్చితంగా ఓకే వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి కంటే నేను కిందకి వెళ్ళిపోతూ ఉంటాను. కానీ మ్యాక్సిమం చర్చ్లోనే ఉంటున్నాను, ఎందుకంటే అందరి కోసం ప్రార్థన చేస్తాను. నేను ఉదయకాల సమయంలో ఎందుకునో నేను ఒక వ్యక్తితో మాట్లాడాలని నాకు భావన కలిగింది. సో వెంటనే ఫోన్ చేశాను మనకి ఎలాగున్నారు అని. సో అటువైపు నుంచి అనయ్య బాగున్నాను అని అంటూనే, అంటే తను డాక్టర్, తను జాబ్ మానేసింది అని కొన్ని కారణాలు బట్టి, పర్సనల్ రీజన్స్ బట్టి తను మానేసింది. కాకపోతే తన కోసం ఎందుకు ప్రార్థన చేయాలనిపించి, అమ్మ ప్రభు నీతో మాట్లాడమని బలవంతం చేశాను, ప్రార్థన చేస్తున్నాను, ఆయన నీతో మాట్లాడుతున్నాను అని తనతో మాట్లాడినప్పుడు, అనయ్య జాబ్లో ఉన్నాను అన్నాను. అదేంటి ఎప్పుడు జాయిన్ అయ్యావు అన్నాను. 1 వారం రోజులు అయింది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే కరోనా వైరస్ యొక్క ఎఫెక్ట్ తన నుండి ముందు బాగానే మాట్లాడినా కొంత సమయానికి గొంతు అలా జారలా కనిపించింది. అంటే ఆల్మోస్ట్ లైక్ చోక్డ్ అనమాట. అంటే స్వరము అంటే గంభీరంగా లేదు, చాలా గంభీరంగా మాట్లాడుతుంది అసలు. కాకపోతే చాలా నెమ్మదిగా మాట్లాడినప్పుడు అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే తన పరిస్థితి, అంటే ఆ ప్రెషర్. అంటే తర్వాత మరిపరిచిగా రైల్వే హాస్పిటల్లో పనిచేస్తున్నానని చెప్తూనే 1 వారం రోజులు అయ్యింది అపాయింట్మెంట్ అయ్యి, కాకపోతే కరెక్ట్గా నన్ను కరోనా వైరస్ ఉన్నటువంటి వార్డులో తీస్తారు అని కొద్దిగా దిగులుగా తన మాట అన్నది. కాకపోతే తనలో ధైర్యం ఏంటంటే, ఎస్తేరు తను ప్రజల కొరకు ఈ సమయం కొరకే దేవుడు నిన్ను ఈ స్థానంలో ఉంచాడు అనే మాట ద్వారా ప్రభు నాతో మాట్లాడాడని అని చెప్తూనే, దేవుడు అంటే నన్ను ఈ పని కోసం పిలిచాడు. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ తలాంతి ఏదైతే ఉందో అది ఈ సమయంలో ఉపయోగించకపోతే వ్యర్థమని అనిపించింది. ప్రభు నన్ను బలవంతం చేశారు. అందుకనే నేను ఈ జాబ్ ఇంటర్వ్యూ ఫేస్ చేసి 1 వారం రోజులైంది. నేను కానీ కరెక్ట్గా కరోనా వైరస్ ఉన్న వార్డులోనే వేశారు. ఈ ప్రెషర్ నేను చూస్తున్నాను అయినా అని ఆ మాటల్లో అంటే గ్రాడ్యువల్గా స్వరం తగ్గింది. అప్పుడు నేను అన్నాను, గాడ్స్ ప్రొటెక్షన్ ఈజ్ ఆల్వేస్ దేర్. మన చుట్టూ ఆయన కాపుదల ఉంటుంది. దేవుడు నమ్మకం కలుగుతుంది. ప్రతి బిడ్డలో ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, వెన్ యు ఆర్ అవేర్ ఆఫ్ ద స్పిరిచువల్ వరల్డ్ అండ్ యూ విల్ ఆల్వేస్ ఎక్స్పీరియన్స్ the presence, not just the presence, but you will also enjoy the protection of God. ప్రతిపిల్లరా ఒక మాట చెప్పాలి, నువ్వు ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన లోకంలో పరిశీలనగా గమనించి నువ్వెప్పుడు ఆత్మ సంబంధమైన లోకంలో ఉంటావో అప్పుడు దేవుని యొక్క కాపుదలను కూడా నువ్వు ఎప్పుడు అనుభవిస్తావు. నేను ఆ మాట ఆ బిడ్డతో చెప్పాను. అందుకనే ఇది నన్ను ప్రార్థన చేస్తూ ప్రభు ఏం మాట్లాడాలి అన్నప్పుడు ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కాపుదల ఎంత గొప్పగా ఉంటుంది అన్నది నన్ను షేర్ చేసుకోవడానికి ప్రభు నన్ను బలవంతం చేస్తున్నారు. ప్రజల ఖచ్చితంగా ఎంతో ఒత్తిడి మన చుట్టూ ఉండగా దేవుని ప్రొటెక్షన్ని మనం అనుభవించడం ఎంతో అవసరం. మంచిది. ప్రజల దేవుని వాక్యం మనం చూసినప్పుడు ఆ ప్రొటెక్షన్ ఎప్పుడు వారు అనుభవించారని మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో నుండి మనం చూసినట్లయితే ఎలీషాను చుట్టూ ఉన్నటువంటి ఆ దేవుని సన్నిధిని తాను అనుభవిస్తున్నాడు. అందుకనే తన దాసుని విషయమే ప్రార్థన చేస్తున్నాడు. తన దేవా వీడి కన్నులను తెరువు. ఏం తెరవబడ్డాడు? వాడి కళ్ళకు ఉన్న ఆ ముసుగును తొలగించాలి. ఆ ప్రార్థన అయిన తర్వాత దేవుడు తన చుట్టూ ఉన్నటువంటి ఆ ముసుగును అండ్ ఆ కళ్ళకు కనబడని ఆ ఆత్మీయ లోకాన్ని చూడడానికి ఆ దాసునికి దేవుడు కృప చూపించాడు. అప్పుడు ఏమైంది? అండ్ సృష్టికర్త దేవుని యొక్క ఆ కృపను బట్టి అండ్ మనోనేత్రములు తెరవబడగా ఆత్మ సంబంధమైన లోకములో ఉన్నటువంటి ఆ శక్తి, ఆ బలమును చూస్తున్నాం. అక్కడ ఏం చూశాడు? అని ఎలీషా చుట్టూను, అలాగనే కొండల మీద, ఆ కొండల చుట్టూ పర్వతం మీదను అగ్ని గుర్రం రథములను చూశాడు. దేవుని నామమునకు మహిమ కలుగును. మొదట ఎవరి చుట్టూ? అండ్ ఎలీషా గారి చుట్టూ. అని ఎలీషా అంటే తన చుట్టూ చూడలేదండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ వ్యక్తి చుట్టూ ప్రొటెక్షన్ లేదు, దాసుని చుట్టూ ప్రొటెక్షన్ లేదు, దైవజనుని చుట్టూ ప్రొటెక్షన్ ఉంది. అండ్ తర్వాత సైనికులు తన దగ్గరికి వస్తున్నారు.
కానీ ముందు దేవదూతలు ఆ దాసుని కాపాడుతున్నారు. తర్వాత ఆడ ఈ సైనికుల వెనకతుల కొండ చుట్టూ అగ్నిరథములు లేక గుర్రములను మనం చూస్తూ ఉన్నాం. అంటే మన ధ్యానం కొరకు ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్. 34వ కీర్తన 7-8 వచనాలను మనం చూసినప్పుడు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ప్రధానంగా ఈ రోజున మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, ప్రొటెక్షన్ తన బిడ్డల చుట్టూ ఉంటుంది. కాకపోతే ద కండిషన్ ఆఫ్ దట్ ప్రొటెక్షన్ అండ్ ఆ యొక్క కాపుదల రక్షించును, వారి చుట్టూ ఉండి రక్షించును అనేటువంటి మాట ఎవరి విషయంలో నెరవేరుతుంది అంటే, ఆయన యందు భయభక్తులు గలవారి చుట్టూనే. వినపిల్లరా, ఇది క్రైస్తవ లోకం మనందరికీ తెలుసు ఆ ప్రొటెక్షన్, ఆ వాక్యము తెలుసు, చాలాసార్లు మనం చదివింది. కాకపోతే మనము ముసుగులో ఉన్నాం. అండ్ దుప్పటి ఖచ్చితంగా కవర్ చేసింది అనుకోండి, దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే ఏం కనిపించదు. నేను భౌతికంగా కనిపిస్తున్న విషయాలను చూసుకుంటూ వెళ్ళిపోతాను. ఆత్మ సంబంధమైన లోకాన్ని ఎప్పుడు చూడండి, క్రైస్తవుడినే కావచ్చు. కానీ అండర్ ద కవర్ ఆఫ్ ద బ్లాంకెట్, దుప్పటి ముసుగులో ఉండిపోయాను. అందుకని ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఎంతవరకు అంటే వాక్యం వరకే చూసి నా చుట్టూ దేవుని ప్రొటెక్షన్ ఉంది, ఈ వాక్యం నాకు తెలుసు అని అనుకుంటాను. కాకపోతే ఉన్న విషయం ఏంటంటే, అన్నిటికన్నా ప్రాముఖ్యం భయభక్తులు నిలపడం అన్నది మర్చిపోతారు. భయభక్తులు నిలపడం చాలా స్పెషల్, దాట్స్ ఎ స్పెషల్ గ్రేస్. అందరికీ అది సాధ్యం కాదు. ఆయన ఎందుకు భయభక్తులు నిలపడం అంటే అది ప్రత్యేకమైన అనుభవం. అలాగే భయభక్తులు నిలుపువాడు ఎలీషా వలె తన చుట్టూ నుండి కాపుదలను నిత్యము చూస్తున్నాడు. ఈ దాసునికి అప్పుడు చూశాడు, తర్వాత మళ్ళీ చూడలేకపోయాడు. ఈ అనుభవం ఆ దాసునికి నిరంతరం ఉండేది కాదు. తన యందు భయభక్తులు నిలిపిన ఎలీషా చుట్టూ కాపుదల నిత్యము ఉన్నది. అది ఎలీషా అనుభవిస్తూనే ఉన్నాడు. ఈ ఆల్వేస్ లివ్డ్ ఇన్ దట్ అట్మాస్ఫియర్. ఆ వాతావరణంలో ప్రతిరోజు ప్రతి క్షణం తన ఊపిరి ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా ఏంటంట అదేనట. అంటే తన ప్రొటెక్షన్, తను అడుగు వేస్తున్నాడంటే తనతో పాటు, అంటే ఇప్పుడు ఇది ఉంది ఫుల్ఫిల్ కదా, నేను ముందుకు అడుగు వేయాలి, ఇది అడ్డుగానే ఉంది. అలా కాదు, ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, ఇది ఓపెన్ స్పేస్ అండ్ ఐ క్యాన్ వాక్. నేను ఇలా నడుస్తూ ఉన్నాను, ఎంత దూరమైన నడుస్తాను. అంటే ఎందుకు? దేర్ వాజ్ నో ప్రొటెక్షన్. ఇఫ్ ఎట్ ఆల్ దేర్ ఇస్ సంథింగ్ అండ్ నాతో పాటు అది కదిలితేనే నేను ఫ్రీగా నడవగలను. అలాగే ఆత్మ సంబంధమైన లోకంలో దేవదూతలు మన చుట్టూ ఉన్న నేను అడుగు వేస్తున్నాను అంటే ముందుకు నాతో పాటు వాళ్ళు నడుస్తారు. లేదు, నేను ఇలా పక్కకి అడిగేశాను అనుకోండి, నాతో పాటు ఎవరు కదులుతున్నారు? ఆ కంచె కూడా కుడికి ఎడబెట్టి నేను ఇటువైపు కడిగితే అటువైపు ముందుకు కదులుతున్నానా, నా ముందున్న దేవదూత నాతో పాటు అడిగేస్తాడు. నా వెనకతో ఉన్నవాడు నాతో పాటు వస్తాడు, నా కుడి పక్క ఎడమ పక్క. వాట్ ఎవర్ ద ప్రొటెక్షన్ ఐ హ్యావ్, ఇట్ మూవ్స్ అలాంగ్ విత్ మీ. నా చుట్టూ ఉన్న కాపుదల ఆ కంచె నాతో పాటు సంచరించడం అనేది నేను అనుభవిస్తాను. సో ఎలీషాకి ఏమి పట్టించుకోవట్లా, నడుస్తున్నాడు, మోకరించాడు, లేచాడు, కదిలాడు. ఏది చేసినా తన చుట్టూనున్న దేవతతో తనతో పాటు కదలడం అనేది అండ్ ఎలీషా నిత్యము అనుభవిస్తున్న ఆ యొక్క అనుభవము. దేవుని నామమున కలుగునుగాక. సో ఎలీషా హ్యాడ్ నో ప్రాబ్లం, ఎలీషాకి అసలు సమస్య లేదు. సో ఈ దినాన మనం చూసినట్లయితే తన యందు భయభక్తులు నిలుపు వారి చుట్టూ ఉండు కంచెను ఎప్పుడు భయభక్తులు నిలుపుతున్న వ్యక్తి అనుభవిస్తారు. దేవునామం కలుగునిగాక. ఇది మొదటిది. రెండవది మనం 8వ వచనం చివరి భాగంలో ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. అదేవిధంగా ఈ రోజున నువ్వు గ్రహించాల్సింది, ఖచ్చితంగా దేవుని సన్నిధిలో చర్చ్లో మనం ఆరాధనకు కూర్చోవడానికి అవకాశం కదా, ఎక్కడెక్కడ ఉన్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్. ప్రతిదీ మనం రెస్ట్రిక్షన్స్లో ఉన్నాం, ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అందరూ దగ్గర కూర్చుంటే మాత్రం దేర్ విల్ బి ఎ ప్రాబ్లం అండ్ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉండదు. ఈ పరిస్థితుల్లో వీఆర్ అండర్ కంప్లీట్ ప్రొటెక్షన్. ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి సంఖ్యలు మాస్క్ వేసుకోవాలి, బయటకు వెళ్తే. సో వీఆర్ డూయింగ్ దట్ రెగ్యులర్లీ అండ్ ప్రతిరోజు బయటకు వెళ్తున్నాం. హృదయం కూడా ఈ వర్తమానం గురించి నీవు ఏ స్థితిలో ఉన్నా అండ్ యు నో వాట్ కన్ఫైన్మెంట్ ఇస్. ఖచ్చితంగా మనం బందీలుగా ఉండడం, కదలకుండా ఉండడం అన్నది, మాస్క్స్లో ఉండడం అనేది, ముసుగు వేసుకుని లేకపోతే ముక్కు చుట్టూ ఒక క్లాత్ కట్టుకుని ఉండడం అనేది ఇది ఎప్పుడూ లేదు. ఎవరిని చూసినా బయటికి ఎవరైనా కదులుతున్నారంటే రోడ్డు మీద ఎవరైనా చూస్తే అందరి ముఖాలకి ఇంతకు ముందులా ముఖం అంతా చూడడానికి లేదు కదా, సగానం వరకు ఇలా క్లాత్ ముసుగు.
అది ఎవరైనా ఇంతకుముందు అలా కట్టుకుని బయటకు వెళ్ళడానికి కూడా అంటే ముసుగేసుకుంటే బాగోదు అని అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవ్రీబడి ఆర్ లివింగ్ ఇన్ ఇట్ అండ్ అలా ముసుగులోనే ఉన్నారు. అదేవిధంగా ఈ రోజున ఆత్మ సంబంధమైన లోకం విషయంలో కూడా నువ్వు ముసుగులో ఉన్నావా? ఇది నన్ను ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఓ లెట్ దట్ వెయిల్ గో అవే. ఆ ముసుగు యేసు నామములో తొలగింపబడును గాక. అదేవిధంగా దైవజనుడిగా నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీ ఆత్మ సంబంధమైన లోకమును చూచున్నట్లు నీ మనోనేత్రములు తెరవబడునుగాక. లేదా అందుకనే ఖచ్చితంగా చూసినట్లయితే ఆయనను ఆశ్రయించడం అనేది మనము నేర్చుకోవాలి. ఖచ్చితంగా హీ ఆల్వేస్ ఎంజాయ్ దట్. సో ఇక్కడ చూసినట్లయితే ఆ రథములను తను గమనించగలిగాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించగలుగుతున్నాం. లేదా ఈ రోజున మనము దేవుని యొక్క ప్రొటెక్షన్ని అనుభవించినట్లు దేవుని సన్నిధిలో ఆ కృపను దేవుడు అనుగ్రహించిన సువార్త 26వ అధ్యాయం 53-54 వచనం. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొనని ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా? నేను వేడుకొనని ఎడల ఇలాగు జరుగువలనను లేఖనము ఎలాగు నెరవేరునని అతనితో చెప్పెను. పేతురు గారు గెత్సేమనే తోటలో కంగారుగా ఒక కత్తి తీసి ఒకటి చెవు నరికేశాడు. యేసు ప్రభు ఆ వ్యక్తిని గద్దించి పేతురుని కూడా గద్దిస్తూ ఈ మాట అనడం మనం చూస్తున్నాం. ప్రదేవులరా, నేను వేడుకుంటే నా తండ్రి ఏంటంటే ఎంతమంది 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు అనుగ్రహిస్తారు. 6,000 యోధులు అని రాయబడింది. అంటే ఒక్క వ్యూహానికి 6,000 దూతల సైన్యం. అలాంటి 12 వ్యూహముల కన్నా ఎక్కువ మంది దేవదూతలను తండ్రి నా కొరకు ఉంచాడు. దేవుని నామముకు మహిమ కలుగును గాక. ప్రజలారా, యేసు ప్రభు చుట్టూ ఎంతమంది దేవదూతలు కాపు ఉన్నారు? దేవదూతలు ఎప్పుడూ అనుభవిస్తున్నాడు ఆయన. హీ ఆల్సో లివ్డ్ ఇన్ దట్ స్పిరిచువల్ వరల్డ్. యేసు ప్రభు కూడా అనుదినము ప్రతి క్షణం ఆ వ్యూహము మధ్యనే, ఆ వ్యూహముల మధ్య ఆ సైనికుల కాపుదల, దేవతలు మనుషులు కదండోయ్, దేవదూతలే కంచెగా ఉండగా యేసయ్య చుట్టూ నడుస్తున్న ఆ వ్యూహమును ఆయన ఎప్పుడూ అనుభవించారు. దేవుని నామముకు మహిమ కలుగును గాక. హృదయం లేదా 12 వ్యూహముల కంటే ఎక్కువ. 6,000 మంది ఒక వ్యూహం అయితే, 6,000 మంది దూతలు ఒక వ్యూహం అయితే 12 కంటే ఎక్కువ. దేవుని బిడ్డలారా, ఒక వ్యూహము అంటే 6,000 మంది సైనికులు. 12 వ్యూహాలు అంటే 12 × 6,000 72,000 మంది దేవదూతల సైన్యము అని అర్థం. ఇట్స్ అన్ ఆర్మీ మ్యాన్. అండ్ ఒక సైన్యమే ఆయన చుట్టూ కదలడంలో యేసయ్య నిత్యము అనుభవించాడు. హృదయం ఈ రోజున నీ చుట్టూ అలాంటి దేవదూతల కంచె ఉందని నువ్వు నమ్ముతున్నావా? అండ్ మనం కీర్తనలో చూసాం కదా, తన్ను ప్రేమించు వారి చుట్టూ దేవదూత కాపుదలగా ఉంటాడు. అది నీకు తెలుస్తుందా? ఆత్మ సంబంధమైన లోకంలోనికి నువ్వు తొంగి చూడగలిగావా? నువ్వు చూస్తే నీ చుట్టూ ఉన్నటువంటి ఆ దేవదూతల కంచెను నీవు ఎప్పుడు అనుభవిస్తావు? యేసు ప్రభు కూడా అంటున్నాడు, నేను తలంచుకున్నాను, నువ్వు కత్తి తీయడం ఏంటి? తండ్రిని వేడుకుంటే తండ్రి నా కొరకు 72,000 మంది. ఒక్క దేవదూత ఆ రాత్రికాల సమయంలో ఎంతమంది? ఒక్క దేవదూత రాత్రికాల సమయంలో అండ్ ఐగుప్తు దేశమంతటిలో సంచరించినప్పుడు ఐగుప్తులో వేల కొలది జ్యేష్ఠులు అంటే ఇంటిలో పెద్దోళ్ళు చనిపోయారు. పెద్ద కొడుకు చచ్చిపోయాడు. అండ్ ఇఫ్ వన్ ఏంజల్ క్యాన్ కిల్ thousands of people అండ్ ఒక్క దేవదూత 1,000 మందిని చంపితే 72,000 మంది యేసు ప్రభువు చుట్టూ ఉంటే నేను అంటాను, యెరూషలేము కాదు, రోమ సామ్రాజ్యం కాదు, ఇంకెవరైనా వారు కూల్చబడతారు, ప్రాణులతో ఉండరు. యేసయ్య కనుక ప్రార్థన చేస్తే అట్టి ఆ కంచె కాపుదల, ఆ వ్యూహం కదా, 12 వ్యూహములను మించిన సైన్యం 72,000 మంది. దేవుని నామముకు మహిమ కలుగును గాక. ప్రియమైన అలాంటి సైన్యం యేసయ్య చుట్టూ ఎప్పుడు ఉన్నది. దట్స్ ఎ స్పిరిచువల్ వరల్డ్ దట్ జీసస్ ఆల్వేస్ ఎంజాయ్. యేసు ప్రభు అట్టి లోకములో జీవించాడు. దేవుని బిడ్డలారా, మరొక లేఖన భాగం పరిశీలించేద్దాం. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 36వ వచనాన్ని చదువుకుందాం. అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని ముత్తెను.
ఉదయమున జనులు లేవగా వారందరినూ మృత కళేబరములుగా ఉండిరి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రేమపుత్రులారా, ఈ లేఖన భాగంలో పరిశీలన చేసినప్పుడు అశ్షూరు దండుపేటలోనికి ప్రవేశించినటువంటి ఒక్క దేవదూత 185,000 మందిని సంహరించాడని మనం చూస్తున్నాం. అంటే యేసయ్య చుట్టూ ఉన్నటువంటి 12 వ్యూహముల కన్నా అధికముగా ఉన్నటువంటి దేవదూతల సైన్యము గనుక సంహరించుకుంటూ పోతే 1332 కోట్ల మందిని సంహరించగలడని మనం గమనించగలుగుతూ ఉన్నాం. యేసయ్య జీవించిన కాలంలో భూమి మీద ఉన్నటువంటి జనాభా సంఖ్య 30 కోట్లు. అంటే యేసయ్య చుట్టూ ఉన్నటువంటి 12 వ్యూహముల దేవదూతల సైన్యం భూమి మీద ఉన్నటువంటి నరులను సంహరించుకుంటూ పోతే ఇంచుమించు 44.4 సార్లు, అంటే 44 సార్ల కన్నా ఎక్కువ సార్లు నరులను సంహరించగలరని మనం గమనించగలుగుతున్నాం. ఈరోజు భూమి మీద ఉన్నటువంటి జనాభా సంఖ్య 780 కోట్ల మంది. అంటే ఇప్పటి కాలం మందు ఆ దేవదూతలే ఇంచుమించు 1.7 సార్లు, అంటే ఇంచుమించు 2 పర్యాయములు భూమి మీద నరులు లేకుండా సంపూర్ణంగా నాశనం చేయగలరని మనం గమనించగలుగుతున్నాం. తన ఆజ్ఞకు విధేయత చూపించు 72,000 మంది దేవదూతల సైన్య సమూహము తనకు అండగా ఉండగా యేసయ్య సిలువలో చేతగాని వాడిలా చనిపోయాడు. అది ఎందుకో తెలుసా? నీవు నేను నరులందరూ చేసిన పాపముల నుండి వారిని విమోచించినట్లు, వారి రోగముల నుండి వారికి స్వస్థత కలుగు చేయనట్లు, ప్రతి దోషమును అపరాధమును ఆయన క్షమించున్నట్లు, మనలను తన నిత్య జీవమునకు వారసులుగా చేసి తన బిడ్డలుగా చేసి పరలోక స్వాస్యమునే మనకు అనుగ్రహించినట్లు సిలువలో యేసయ్య చనిపోయాడని మనం గమనించగలుగుతున్నాం. హృదయం బిడ్డ, నీవు ఈ ప్రేమను గ్రహిస్తూ ఉన్నావా? యేసయ్యను, ఆయన సిలువ మరణమును నీవు అర్థం చేసుకోవడానికి నీ మనోనేత్రములు తెరవబడాలి. నీవు కలిగి ఉన్న ఆ ముసుగు తొలగిపోవాలి. ఆత్మ సంబంధమైన లోకమును చూచి ఆయనలో ఉన్నటువంటి పాప క్షమాపణ నీవు పొందుకోవాలని ప్రభుపేట నేను మనవి చేస్తున్నా. సో ఇది నన్ను గ్రహించాల్సింది. కరోనా వైరస్ కాదు, ఎలాంటిదైనా. నేను నా చెల్లితో మాట్లాడారని చెప్పాను కదండి, ఆ చెల్లితో చెప్పిన మాట అదే, దాట్స్ ద గ్రేటెస్ట్ ప్రొటెక్షన్. అలాగే ఇది నాన్న దేవుని కాపుదల. ఖచ్చితంగా ఈ ఈ ఈ దినాల్లో ఎంతో భయం కదా, బయటకు వెళ్తే ఏమవుతుందో, చీకటిస్తే ఏమవుతుందో. అవును, అది జరుగుతుంది, లోకంలో జరుగుతుంది. కనిపిదేవులని అలాగనని, అంటే నేను చెప్పానని కంగారుగా నువ్వేదో చేసి అయితే అలాగే ఏం పర్వాలేదా అన్నాను. నేను అలాగంటలా, నువ్వు సంపూర్ణ నిశ్చయతతో ఆయన యందు నిజంగా భయభక్తులు నిలిపితే నథింగ్ క్యాన్ టచ్ యూ. అంటేనే ఏ విషయంలోనూ నీకు దేవుడు తక్కువ చేయడు. హీ విల్ గివ్ యూ ఎ కంప్లీట్ ప్రొటెక్షన్. కాకపోతే నువ్వు ఆయన సన్నిధిలో భయభక్తులు నిలపడం ఎంతైనా అవసరం. హృదయం లేదా ఈ రోజున నువ్వు భయభక్తులు నిలుపుతున్నావా లేదా అనేది హృదయం లేదా ఈ రోజున నువ్వు గమనించాల్సింది ఏంటంటే, వీఆర్ లివింగ్ ఇన్ ద వరల్డ్, లోకంలో జీవిస్తున్నారు. అండ్ అవుట్ దేర్ ఇట్ ఈస్ ఎ ఫాలెన్ వరల్డ్, అండ్ పతనమైపోయిన పాపంతో నిండుకున్న లోకం. సో లోకంలో పాపం ఉండగా మనలో చెప్తున్నా, అంటే తప్పుగా నన్ను అర్థం చేసుకోకండి. అంటే మేము పాపం చేస్తామా, మేము చేసామా, ఈ మాటలు నేను అన్నట్లా. నువ్వు క్రైస్తవుడు, నీ చుట్టూ దేవుని కాపుదల ఎప్పుడు ఉంటుంది. నీవు రక్షింపబడిన వ్యక్తివి. ప్రభువైన యేసుక్రీస్తును నువ్వు రక్షించక మునుపు నువ్వు వేరుగా ఉన్నావు. కానీ యేసుని అంగీకరించిన తర్వాత నీ పాపములని ఒప్పుకుని విడిచిపెట్టిన తర్వాతే బాప్తిసం తీసుకున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు నేను ఆ విషయాల్లో ఒప్పింపజేశాడు కనుకనే నువ్వు పాపములని ఒప్పుకుని నువ్వు రక్షణ పొందావు. కాకపోతే యు ఆర్ ఇన్ ఫాలెన్ వరల్డ్ అంటారు, పడిపోయిన పతనమైపోయిన లోకం. ఈ లోకంలో నేను పాపం చేస్తాను అని నేను పాపం చేయను. కాకపోతే నా చుట్టూ ఉన్నటువంటి విషయాలు నన్ను ఆకర్షించినప్పుడు నేను ఖచ్చితంగా పడిపోవడానికి అవకాశం ఉంది. సో అందుకనే భయభక్తులు నిలుపువారు తమను తాము దేవుని సన్నిధిలో భద్రపరుచుకుంటారు. ప్రార్థనల్లో వారు ఎడతెగకుండి వాక్యము ధ్యానం చేస్తూ దేవునికి ఇష్టమైన పనులను చేయడానికి వారు ఎప్పుడూ ప్రయాసపడతారు. బట్ ద వరల్డ్ దట్ ఈస్ అరౌండ్ అస్, మన చుట్టూ ఉన్నటువంటి లోకం మనలను ఆత్మీయంగా జీవించడానికి అస్సలు అనుమతించింది కదా, ఆకర్షిస్తుంటారు. వల ఒడ్డుతూ ఉన్నవారు ఉంటారు, మనుషులు మన మీద దాడి చేస్తూ ఉంటారు, రకరకాలుగా మనుషులు ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ హృదయంలో ఈ రోజున మనుషుల వలన మనం ఉచ్చులు చిక్కుకుపోతూ ఉంటాం, పరిస్థితుల వల్ల చిక్కుకుపోతూ ఉంటాం, అవిశ్వాసం వల్ల చిక్కుకుపోతూ ఉంటాం. అందుచేతనే మనం రక్షణను కాపాడుకుంటే ఇట్స్ అ ఫాలెన్ వరల్డ్. మనం ఖచ్చితంగా జీవిస్తున్న ప్రపంచము, లోకము పతనమైపోయింది కనుకనే మనం దేవుని కొరకు జీవించాలని ప్రయాసపడడానికి మనము ముందుకు సాగిపోతున్నప్పుడు అనేకమైన ఒత్తిళ్లు మన మీదకు వస్తూ ఉంటాయి. దేవుళ్ళ అందులో మరి శ్రేష్టంగా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో చెప్తున్నాడు. లేవీయుల కాండంలో మనం చూసినట్లయితే 26వ అధ్యాయం మొదటి 2 వచనాలు.
లేవికాండం 26వ అధ్యాయం మొదటి 2 వచనం. మీరు విగ్రహములను చేసుకొనకూడదు, చెక్కిన ప్రతిమను గాని బొమ్మను గాని నిలువ పెట్టకూడదు. మీరు సాగిలపడుటకు ఏదొక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశములో నిలుపకూడదు. నేను మీ దేవుణ్ణైన యెహోవాను. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను. నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను. నేను యెహోవాను. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఈ మాట చెప్తున్నాడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండు దేవుడు కదా. ఆ దినాల్లో దేవుడు ఏ మాట చెప్పాడు, ఈ దినాల్లో కూడా అదే మాట దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. చివరి వచనం అంటే 2వ వచనంలో మనం చూసినట్లయితే, నేను నియమించిన విశ్రాంతి దినములను అంటే దేవుని దినం, విశ్రాంతి దినం అంటే దేవుని సన్నిధిలో. వీళ్ళ పాత నిబంధన కాలంలో అది శనివారం అయిందనుకోండి, వాళ్ళ సబ్జెక్ట్ డిఫరెంట్. బట్ అన్నిటికన్నా మించి విశ్రాంతి దినం ఆచరింపవలను, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను. అన్నిటికన్నా మించి పరిశుద్ధ సన్నిధి, దేవుని సన్నిధి, ఆయన సన్నిధిలో సహవాసంలో ఉండడం ఎంతో అవసరం. అదే కూడా వీఆర్ లివింగ్ ఇన్ ద ఫాలెన్ వరల్డ్ అని అన్నాం. పతనమైపోయిన లోకంలో మనం ఉన్నాం. మన చుట్టూ అంటే బాధ్యతలు మనల్ని అండ్ ఊర్లొడుతూ ఉంటాయి, వలలో చిక్కిపోతూ ఉంటాం. అంటే ఉచ్చారు అండ్ కాళ్ళు పట్టేస్తుంది. అండ్ ఇలాగా క్లాంప్ అంటే చిన్నది వేటగాడు వాడుతూ ఉంటాడు కదా, క్లాంప్స్, అందులో అడిగేసిన వెంటనే ఉచ్చారు తప్పని పట్టేస్తారు. ఇంకా నువ్వు కాదు. అలాగనే అంటే క్రైస్తవుడమైన నువ్వు నీ బాధ్యత, అమ్మో వంట వండాలి, అమ్మో బంధువులు వచ్చారు, అమ్మో అలా చేశారు. వెల్ ఐఎమ్ నాట్ నీ ఎవరి గురించి మాట్లాడుతున్నా, కాకపోతే అది ఉచ్చు లాంటిది. దేవుడు అంటున్నాడు, నా మందిరమును సన్మానించారు అంటే నా సన్నిధిని సన్మానించారు. వేర్ ఆర్ పీపుల్ గెటింగ్ ట్రాప్డ్ అప్? దేవుని సన్నిధికి రాకుండా మనుషులను ఉచ్చులో బిగించేస్తారు. చర్చ్కి తెలుసు 9 గంటల చర్చ్, 2 గంటలో 3 గంటలో ఆరాధన టైం, ఓకే అన్నీ మనకు తెలుసు. కాకపోతే ఆ టైంలో కూడా ఇవ్వడానికి అంటే ఏదో ఒక టైంలో అయితే పర్వాలేదా? పర్వాలేదు. నువ్వు నీ అనుకూలత ఎలా వస్తావు మంచి. కానీ దేవుడు అంటున్నాడు, నా మందిరమును, నా సన్నిధిని సన్మానించాలి. హృదయం బిడ్డ, ఈ రోజున నువ్వు గమనించాలి. అండ్ ఆత్మ సంబంధమైన లోకంలో నువ్వు అనుభవాలను కలిగి ఉంటే యూ విల్ ఆల్వేస్ రెస్పెక్ట్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిని నువ్వు గౌరవిస్తావు అండ్ దేవుని మందిరానికి టైంకే వస్తావు. దేవుని సన్నిధిలో ఎంత సమయం గడిపినా ఆ సమయం నీకు భారంగా ఉండదు. ఎంత త్వరగా వెళ్ళిపోతే మంచిది. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే నువ్వు ఆత్మ సంబంధమైన లోకంలో జీవించట్లేదు కనుక. దేవుని సన్నిధిలో ఆనందించడం నీకు చేత కాదు. కానీ దేవుడి సన్నిధిని అనుభవించేవాడు, ఆత్మ సంబంధమైన లోకంలో నిత్యము అనుభవాలు కలిగి ఆత్మ సంబంధమైనటువంటి దేవుని సన్నిధిని నిత్యము అనుభవిస్తున్నవాడు దేవుని యందు ఆనందిస్తాడు, ఆయన సన్నిధిలో ఆనందిస్తాడు. అందుకనే వీ హ్యావ్ టు స్టార్ట్ లివింగ్ ఇన్ దట్ వరల్డ్. మనం ఆ లోకంలో జీవించడం ప్రారంభించాలి. రక్షణ పొందిన దినాన్నే ప్రారంభమైంది. కాకపోతే నువ్వు జాగ్రత్తగా ఒక దుప్పటిని కట్టేసుకున్నావు. అన్నీ కనిపిస్తాయి, లోక సంబంధమైనవన్నీ క్లియర్గా కనిపిస్తాయి, కానీ ఆత్మ సంబంధమైన లోకంనే నువ్వు చూడలేకపోతున్నావు. అందుకనే వీ వాంట్ టు ఎంజాయ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కాపుదల నీకు నిత్యము ఉండాలి అంటే నువ్వు ఆత్మ సంబంధమైన లోకంలో చూడాలి. ముందు ఆయన సన్నిధిని నువ్వు అనుభవించి, సన్నిధిని అనుభవించిన వాడికి ఎప్పుడు ప్రొటెక్షన్ ఉండి తీరుతుంది. దేవుని నామముకు కలుగును గాక. అలాగే మరొక లేఖన భాగం, అదే లేవికాండంలో 26వ అధ్యాయం 14-15 వచనాలు. నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడలను, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహ్యించుకొనిన ఎడలను నేను మీకు చేయనదేమనగా. అసలు ఏం చేస్తున్నారంటే దేవుడు చాలా క్లియర్గా చెబుతున్నాడు. మొదటిగా నా మాట వినట్లేదు, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించట్లా. దేవుని ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పాటించాలి. ఇది చెయ్యి అంటే చెయ్యాలా, వద్దు అంటే చెయ్యాలి కదా. చేద్దామా? వద్దు అంటే ఏంటి అర్థం? వద్దు అని. సో ఏది చెయ్యమంటే అది చెయ్యాలి. ఆజ్ఞలు ఉన్నాయంటే అవి పాటించాలి, ఖచ్చితంగా చెయ్యాలి. తర్వాత ఏంటంటే నా కట్టడలను నిరాకరించిన ఏం చేస్తానంటే నిరాకరించిన అంటే అవును దేవుడు అన్నాడులేండి కానీ నేను చెయ్యను. నిరాకరించడం అంటే ఏంటి? తల్లిదండ్రులు లేకపోతే తల్లిదండ్రుల బిడ్డలకి ఎప్పుడు అనుభవం ఉంటుంది కదా. రే నువ్వు ఇది చెయ్యొద్దు, నువ్వేం చేస్తావు, ఎందుకు అలా చేస్తావు, వద్దన్నానా అని అంటే అప్పటికి వదిలేస్తావు. మళ్ళీ తల్లిదండ్రులు అలా కదిలిన తర్వాత మళ్ళీ ఏం చెప్తావు, అదే చేస్తావు. ఎందుకని అంటే నీకు అది తప్పు అనిపించట్లా,
కాకపోతే ఒక్క మాట చాలా పరిశీలనగా గమనించినప్పుడు, నీవు నీ తల్లిదండ్రుల మాటను నిరాకరిస్తున్నావు. ఓపెన్ రిటాలియేషన్ అంటే తిరుగుబాటు చేస్తున్నావు. అని ఖచ్చితంగా తల్లిదండ్రుల మాటను కాదని వద్దన్నది చేస్తున్నామని అంటే నిరాకరిస్తున్నాం. అండ్ సహాయ నిరాకరణ అంటారు. అంటే ప్రభుత్వం వారు ఏది చేస్తున్నా వాళ్ళు సహాయం చేయాలనే ఉద్దేశం, కాకపోతే దాన్ని నిరాకరించడం అంటే అండ్ మనకు స్వాతంత్ర పోరాటంలో సహాయ నిరాకరణ అనేటువంటి ఉద్యమం జరిగింది. అండ్ నాయకులు నడిపించారు భారతదేశం అంతా సహాయ నిరాకరణ. ఎవరి నుండి సహాయ నిరాకరణ అండ్ చెప్పండి. బ్రిటిష్ వాళ్ళు ఎంత ఏది చేద్దామన్నా మాకు అక్కర్లేదు, మీరు ఏం చేసినా అక్కర్లేదు అని ఉద్యమం నడిపించారు. సో దేవుడు కూడా ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఎప్పుడు నేను ప్రొటెక్ట్ చేయాలని అనుకుంటాడు. నువ్వు భయభక్తులు నిలపాలి, కాకపోతే నువ్వు ఇచ్చే ప్రొటెక్షన్ నాకెందుకు, నాకు తెలుసు నన్ను నేను ఎలా కాపాడుకోవాలో అని దేవుని మాటలను నిరాకరించేవారు ఈ దినాలలో, అందులోనూ ఈ అంచె దినాలలో అధికమైపోతున్నారు. తమ్ముడు చెల్లి, ఈ దినాన నీవు దేవుని సహాయం నిరాకరిస్తున్నావు, గమనించుకో. అలాగైతే ప్రొటెక్షన్ ఉండదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. తర్వాత ఏంటి, నీ కన్నులను క్షీణింపచేయునట్టు, ప్రాణమును ఆయాసపరచునట్టు, తాపజ్వరమును క్షయరోగమును మీ మీదికి రప్పించదును. ఖచ్చితంగా కరోనా వైరస్ ఈ దినాల్లో ఉన్నాయి కదా. వై ఈస్ దిస్ హ్యాపెనింగ్? ఇఫ్ యు ఆర్ నాట్ అంటే ఎవరికి వస్తుంది అంటే నీకు వచ్చింది కనుక లేకపోతే నీకు వస్తుంది కనుక నేను క్షమించట్లేదండి, ఇదైతే క్షమించండి. ఇది నా మాటలు కాదు, దేవుని మాటలు. బికాస్ యూ హ్యావ్ నెగ్లెక్టెడ్ మై ప్రైసెస్, నా సన్నిధిని నీవు అశ్రద్ధ చేసావు కనుక, నీవు నా సహాయమును నిరాకరించావు. నువ్వు నా ఇందు వైభక్తులు నిలిపితే దేవదూతలు ఎప్పుడు కంచిగానే ఉంటారు అని దేవుని వాగ్దానం నిరాకరించావు. నువ్వు హెల్ప్ చేయదు అని చెప్తున్నావు. సో వాట్ ఆర్ యూ డూయింగ్? నువ్వు ఏం చేస్తున్నావు అనేది గమనించుకోవాలని నేను మనవి చేస్తున్నాను. కదా ఏం లేదా, ఇలాగ జరుగుతాయి అన్నిటికన్నా మించి 23-24 వచ్చినారు చూడండి. శిక్షల మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను కూడా మీకు విరోధముగా నడిచెదను. మీ పాపములను బట్టి ఇక 7 మిమ్మును దండించెదను. ఈ లేఖన భాగం చూసినట్లయితే ఏంటంటే శిక్షల మూలంగా ఇంత కష్టాలు అంటే దేవుడు ఖచ్చితంగా పాఠాలు నేర్పిస్తుంటాడు. అంటే నువ్వు నన్ను నా సహాయం నిరాకరించావు, నా సన్నిధిని నిరాకరిస్తున్నావు, నా సన్నిధికి రావట్లేదు, అందుకని నేను నిన్ను వదిలేస్తున్నాను అని చెప్తాడు, ముందు హెచ్చరిస్తాడు. అయినా మనకు దేవుడు నేర్పిస్తున్న పాఠములను బట్టి మనం ఆయన సన్నిధిని గౌరవించకపోయినా, ఆయన కాపుదలను నిరాకరిస్తూ ఉన్నట్లయితే ఈ శిక్షల మూలంగా నీకు ఎన్ని నేర్పించినా గుణపడక అన్నాడు. కానీ గుణపడక అంటే పాఠాలు నేర్చుకోక. గాడ్ టీచర్స్, దేవుడు ఎంతగానో ఖచ్చితంగా పాఠాలు నేర్పిస్తాడు. కానీ మనం ఏం చేస్తున్నామంట, గుణపడట్లేదు. అంటే మన క్యారెక్టర్ని సరి చేసుకోవట్లా, మన గుణమును సరి చేసుకోవట్లా, నీవు దేవుని ఉపదేశమును నిరాకరిస్తూ ఉన్నావు. అందుచేత నాకు విరోధముగా నడిచిన ఎడల నేను కూడా మీకు విరోధముగా నడిచాను. సో దేవుడు ఏమంటాడు, ఏం చేస్తాడట, మనుషులట దేవునికి విరోధంగా నడుస్తున్నారు. దేవుడు చెప్పింది చేయకపోతే నువ్వు ఏం చేస్తున్నావు, దేవునికి విరోధి అయిపోతున్నావు. అందుకని దేవుడు అంటున్నాడు, నువ్వు ఎన్ని చెప్పినా, ఎన్ని మాటలు వింటున్నా, వాక్యమును ఎంత స్పష్టంగా నీకు వివరించడానికి ప్రయత్నం చేస్తున్నా, నీవు నా మాటలను వినలేదు కనుక నేను కూడా విరోధి అయిపోతా. దేవుడు విరోధి అయితే ఎలా ఉంటుంది? మనం ఎవరైనా అంటే మనుషుల మధ్య పగలు ఉంటాయి, అంటే విరోధం అయిపోతాం కదా. విరోధిగా అయిపోయామనుకోండి, మనం మాట్లాడడం వాళ్ళతో కదా, మాట్లాడకూడదని నిర్ణయం వచ్చిందనుకోండి, చచ్చినా మాట్లాడడం. అంతేకాదు వారి మీద పగబెట్టారు అనుకోండి, వారిని కించపరచడానికి మాటలతో పుల్ల వెనుక మాటలతో వెనకత నుండి కొయ్యలు తగ్గుతూ ఉంటారు అండ్ వారి మీద దాడి చేస్తుంటారు, ఇన్ని ప్రయత్నాలు చేస్తుంటారు అంటే కించపరచడం. సో అది జరుగుతుంది. కానీ ప్రదేవులరా, దేవుడు విరోధి అయితే ఆయన నిన్ను దాడి చేయడం కాదు, నిన్ను వదిలేస్తాడు. దేనికి? నీ పరిస్థితులకి, నీ పాపమునకు నిన్ను అప్పగించేసేది. అందుకనే నేను ఇంకా నీ ప్రార్థన విరోధంగా అయిపోవడం, ప్రార్థన వినడు, నేను లక్ష్య పెట్టడు, నీకు సహాయం చేయడు, నీ చుట్టూ తన కాపుదలను తొలగించేస్తాడు. అప్పుడేమవుతుంది? దాట్ విల్ బి ద మోస్ట్ ఫెయిట్ఫుల్ డే. అండ్ అది ఎంతో దౌర్భాగ్యమైన జీవితం, విచారకరమైనటువంటి పరిస్థితులు, నాశనము మన మీదకి వస్తుంది. అదే పిల్లల. సో ఈ దినాన్ని మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు తన బిడ్డల చుట్టూ కంచెను ఉంచుతాడు. యేసయ్య చుట్టూ ఆత్మ సంబంధమైన లోకంలో యేసయ్య నిత్యము 72,000
మంది దేవదూతల ప్రొటెక్షన్ అనుభవించాడు ఆయన. ప్రతి క్రైస్తవుడు ప్రొటెక్షన్ ఎప్పుడు అనుభవిస్తాడు. ఇది ఆత్మ సంబంధమైన లోకం. ఎలీషా అనుభవించినప్పుడు నేను కూడా అనుభవించడానికి అవకాశం ఉంటుంది. అదే పిల్లరా, ఇశ్రాయేలీయుల చరిత్రను మనం చూసినప్పుడు దావీదు పట్టణం, అది చాలా గొప్ప పట్టణం. చాలా జాగ్రత్తగా గమనిస్తే చరిత్రను మనం గమనించినప్పుడు, కొన్ని ఫొటోస్ని మనం చూసినప్పుడు, అండ్ చుట్టూ కోట చాలా బలంగా కట్టారు, బలమైన దుర్గం అది. అండ్ కానీ ఆ ప్రాకారం మీద ఒక దగ్గర బురుజు ఉంటుంది, పెద్ద బురుజు ఉంది. ద టవర్ ఆఫ్ డేవిడ్, దావీదు యొక్క గోపురము అని అంటారు. దేవుని పిల్లరా, ఈ గోపురము సన్నగా రౌండ్ గోపురం అన్నమాట, స్తంభం లాగా ఉంటుంది, ఆ పైన ఉంటుంది. పిల్లరా, ఇశ్రాయేల్ చరిత్రను మనం చూసినప్పుడు దావీదు తర్వాత చాలామంది రాజులు అని వచ్చారు యెరూషలేమును పరిపాలన చేసే సందర్భంలో మనం గమనించినప్పుడు ఈ శత్రువులు వాళ్ళ మీద దండెత్తి వచ్చారు. దండెత్తి వచ్చినప్పుడు అంటే ఖచ్చితంగా వారిని చంపేయాలని వచ్చారు. కానీ యెరూషలేము కొండ మీద కట్టబడిన పట్టణం, అందుకని ప్రాకారములు చుట్టూ ఉంటే శత్రువు ఈజీగా లోపలికి వచ్చేవారు కాదు. సో వీరిని ఖచ్చితంగా కట్టడి చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి వారి చుట్టూ నెలల తరబడి యెరూషలేము చుట్టూ మాటు వేసేవారు. అందుకని ఈ పట్టణంలో కంప్లీట్గా ఆహారం ఉంచుకుని అన్ని అంటే రాజు చాలా జాగ్రత్త తీసుకుని అండ్ ఆ ఆహారం అంతా ఆ యొక్క పట్టణంలో ఉంచుకుని వారితో యుద్ధం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ బురుజులో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే అండ్ చాలా క్లియర్గా రాయబడుతున్నటువంటి మాట, దావీదు గోపురంలో ఆ బురుజులో అండ్ ఈ శత్రువులు బాణాలు వేసేటప్పుడు అండ్ ఖచ్చితంగా లోపలికి ఏం బాణాలు వచ్చేవి కాదు, ప్రాకారం ఉండేది ఆల్రెడీ. కానీ కొంతమంది సైనికులు ఈ ప్రాకారం మీద నిలబడుతున్నప్పుడు బయట ఉంటే శత్రువుల బాణాలు తగిలి చచ్చిపోయిన వారు ఉన్నారు. కాకపోతే ఇంకా శత్రువు పట్ల అవగాహన కలిగి ఉండడానికి వారు ఈ బురుజులోనికి వెళ్ళిపోయేవారట. ఆ యొక్క స్తంభములా ఉండేటువంటి ఆ ప్రాకారం గల పట్టణములో వారు ఆ బురుజులోనికి వెళ్ళి పైకి వెళ్ళిన తర్వాత ఇలా గోపురం అనుకోండి, ఆ గోపురం నుండి అని కిందకి సిగ్నల్ పంపించేవారు, ఇంతమంది ఉన్నారు, ఇలాగున్నారు, శత్రువు ఇలా కదులుతున్నాడు, అలా చేస్తున్నాడు, ఇవన్నీ చెప్పేవారు. సో దావీదు యొక్క గోపురంలో ఆ యొక్క బురుజులో అండ్ బలమైనటువంటి శత్రువు సైతం తన మీద బాణాలు వేస్తున్నప్పుడు అక్కడ కావలి కాసేవాడు ఆ బురుజులో నుండి అన్నిటినీ గమనిస్తూనే ఈ హ్యాడ్ ఏ స్పెషల్ అడ్వాంటేజ్. వాస్తవానికి నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఒకసారి ఆ పట్టణం బయట శత్రువు ఎప్పుడూ ఉండేవాడు. కానీ ఈ బురుజులోనికి వెళ్ళిపోయిన తర్వాత అండ్ ఏమయ్యేది, అక్కడ ఉన్నటువంటి సైనికులకి కంప్లీట్ ప్రొటెక్షన్, వారి బాణాలు రావు, ఎత్తైన స్థలం, స్పెషల్ అడ్వాంటేజ్. అండ్ వాస్తవానికి అక్కడ శత్రువుల కదలికను చూస్తూనే శత్రువుల యొక్క బలాలు బలహీనతలను గమనిస్తూ కింద వారికి చెప్పేవాడు, ఇగో వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వారు ఈ దినాన్ని ఇలా కదులుతున్నారు. నెలల తరబడి కాసేవారు కదా శత్రువు, వీళ్ళు చంపాలనే కాసేవాడు. కానీ ఆ బురుజులో ఉన్నప్పుడు ఎంతో కాపుదలను అనుభవించారు. దేవుని బిళ్ళరా, దేవుని లేఖనం పరిశీలన చేద్దాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును. అవును ప్రియదేవుని పిల్లలు, దేవుడు మనకు బలమైన దుర్గంగా ఉన్నాడు. ఆయనను ఆశ్రయించడం ఎంతో అవసరమని మనం గ్రహించాలి. ఆత్మ సంబంధమైన లోకంలో దేవుని ప్రొటెక్షన్ ఎంతైనా అవసరం. ఆయన సన్నిధిలో మనము ఉంటేనే మనకు ప్రొటెక్షన్ అని, ఆయనే మనల్ని కాపాడగలడని మనము నమ్మాలి. మరొక లేఖన భాగం చదువుకుందాం. 91వ కీర్తన 2వ వచనం. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. దేవుని పిల్లలు, ఈ లేఖన భాగంలో కాదు, అనేక లేఖన భాగంలో మనం పరిశీలన చేసినప్పుడు ప్రతి లేఖన భాగంలోను కీర్తనల గ్రంథం 18వ కీర్తన 2వ వచనంలో కానీ, 62వ కీర్తన 6వ వచనంలో కానీ, 46వ కీర్తన 1వ వచనంలో కానీ, ఈ లేఖన భాగములన్నిటిలోనూ దేవుడు బలమైన దుర్గముగా ఉన్నాడు, రక్షణ శృంగంగా ఉన్నాడు, నా కేడము, నా శైలము అని, నా కోట అని భక్తులు పదే పదే చెప్పడం మనం చూస్తున్నాం. ఈ లేఖన భాగములన్నిటిలోనూ దేవుడు తమను భద్రపరిచేవాడని పాత నిబంధన కాలపు భక్తులందరూ నమ్మారని మనం గమనించగలుగుతున్నాం. అంతేకాదు ప్రియదేవులారా, సమయలు గ్రంథం 2వ గ్రంథంలో నుండి 22వ అధ్యాయం 2వ వచనంలో దావీదు ఈ మాటలను చెబుతూ ఉన్నాడు, యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు అని చెప్తున్నాడు. ప్రియదేవులారా, ఈ పాట ఎప్పుడు పాడాడు అన్నది మనం చూసినప్పుడు సౌలు చేతిలో నుండి, తన శత్రువుల చేతిలో నుండి దావీదును దేవుడు రక్షించినప్పుడు ఎంతో ఖచ్చితంగా ఈ పాటను పాడడం మనం చూస్తున్నాం. ప్రియదేవులారా, ఆ దావీదే, ఈ దావీదు ఆ గోపురమును లేక ఆ యొక్క దుర్గమును, బలమైన దుర్గమును కట్టాడు, ప్రాకారం మీద కట్టాడు.
అందుకనే ఆ ప్రాకారం మీద ఉన్నటువంటి ఆ దుర్గములో, ఆ యొక్క కోట బురుజులో ఉన్నటువంటి వానికి కంప్లీట్ ప్రొటెక్షన్ ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. దావీదు యొక్క ఈ దుర్గం, ఆ గోపురంలో పరిగెట్టుకుని పైకి వెళ్ళిపోయి ఆ హైయెస్ట్ ఆల్టిట్యూడ్ పైనుంచి ఇలా చూస్తే కింద శత్రువులేమో తనతో సమానంగా ఉండరు. ఒకవేళ నేను ఇలాగుంటే, నేల మీద ఉంటే, నా శత్రువుని ఈ లెవెల్లో ఉంటే ఆడు ఈజీగా కొట్టి నన్ను చంపేస్తాను. కాబట్టి నా అడ్వాంటేజ్ ఎక్కడంటే, నేను ఆ ఉన్నతమైన ఆ బురుజులో నుండి నా శత్రువుల కదలికలు చూసినప్పుడు వాడు పైకి బాణం కొట్టడానికి ఏమీ లేదు. ఒకవేళ కొట్టినా అది ఎలాగ పారాబోలా అని అంటారు, అంటే ఇలాగెళ్ళి ఇలా పడిపోద్ది. అది కొంత డిస్టెన్సే, ఎందుకంటే అది ఎప్పుడు ఇలా ప్రయాణం చేయదు ఆ బాణం. కాకపోతే నేల మీద ఉంటే ఇలా డైరెక్ట్ వచ్చి గుండెల్లో పడుతుంది. నేను పైకి ఉంటే మాత్రం ఆ బాణం ఒకవేళ వచ్చి ఆ బురుజు ఆపేస్తుంది. ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఉంటుంది. అలాగనే ప్రతి ఈ రోజున ఇఫ్ యు ఆర్ ఇన్ ద స్పిరిచువల్ వరల్డ్, మొట్టమొదటిగా నువ్వు దేవుని ఆత్మ సంబంధమైన లోకంలో ఉంటే ముందు దేవుని సన్నిధి, పోయిన వారం మనం ధ్యానం చేసినప్పుడు మొదటి భాగంలో దేవుని సన్నిధిని అనుభవిస్తారు, అది మొదటి. రెండవది కాపుదల ఉన్నది. ప్రతి ఈ రోజున దేవుడు మనతో చాలా క్లియర్గా చెప్తున్నాడు, నువ్వు ఆత్మ సంబంధమైన లోకములో ప్రయాణం చేయడం ప్రారంభిస్తే నువ్వు దేవుని ప్రొటెక్షన్ ఎప్పుడు అనుభవిస్తావు. ఈ దినం నాకు ఈ ప్రొటెక్షన్ మీరు అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. తల వచ్చి ప్రార్థన చేసుకుందామా? సోదరి నువ్వు ఎక్కడ ఉన్నా ఈ దినాన ఈ ప్రొటెక్షన్ నీ సొంతం కావాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘననామమునకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాము. నిన్ను ఆశ్రయముగా కలిగిన నరుడు ధన్యుడయ్యాడు. యెహోవాను తమకు దేవుడిగా కలిగిన జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న నరుడు ధన్యుడు అని మీ లేఖనము సెలవిస్తుంది. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నా కోట, నా ఆశ్రయము, నేను నమ్ముకొని తగిన సహాయమని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను అంటున్నాడయ్యా. ఇదిగో ఈ దినాన మేము కూడా మీ కృపలో మేము ఉచితమైన రక్తము ద్వారా కడుగబడి రక్షింపబడి మిమ్మల్ని నాయన ఆశ్రయముగా కలిగి ఉన్నాము తండ్రి. మీరు మా పక్షమునుండగా మాకు విరోధి ఎవరయ్యా? నీ అభిషేకముతో నా తండ్రి నాయన నీ కొరకై జీవించినట్లుగా అపవాది వేయి ప్రతివిధి బాణములను ఎదిరించగలగడానికి ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని మేము సర్వాంగ కవచముగా కలిగి ఉండడానికి మీరు మాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాను. రక్షింపబడి కూడా ఇంకా అంధత్వములో ఎవరున్నారో, అవిశ్వాసులైన వారి నేత్రములకు ఇహలోక దేవత గురుడితనం కలిగిస్తుంది అని నీ లేఖనం చెప్తుంది. ప్రభువా, రక్షింపబడ్డామని చెప్పుకుంటూ మీ శక్తిని ఆశ్రయించకుండా పైకి భక్తిని చూపిస్తూ నాయన తోడేళ్ల వంటి స్వభావము కలిగి గొర్రె చర్మమును కప్పుకున్న నాయన విశ్వాసులని చెప్పుకుంటూ తిరుగుతున్న వారికి పరిశుద్ధాత్ముడా వారి మనోనేత్రములను యేసునామములో వెలిగింపచేయండి. వారున్న పాప బంధకపు స్థితి నుండి యేసునామములో విడిపించమని అడుగుతున్నాను. నీవు తప్ప మాకు వేరే ఆధారం లేదయ్యా. మీరు తప్ప మాకు వేరే ఆశ్రయదుర్గము లేదు. నిన్ను ఆశ్రయించిన నరుడే ధన్యుడు అయ్యా. మీరు మాకు నేర్పుతుండగా మేము నేర్చుకోవాలి. దిద్దుబాటును ఎవరు అసహించుకునే వారిగా కాకుండా మీరు మమ్మల్ని సరిదిద్దుతున్నప్పుడు ఇష్టపడే హృదయాలను ఇవ్వండి నాయన. తప్పును తప్పుగా చెప్పగలగాలి, ఒప్పును ఒప్పుగా మేము ఒప్పుకోగలగాలి తండ్రి. నీ సన్నిధిలో మేము యథార్థతను కలిగి మీ ఆత్మతో మేము నడవడానికి సహాయం చేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. క్రీస్తు ఆత్మాభిషేకం అనే ఛానల్ ద్వారా వెలువడుతున్న ప్రతి వర్తమానము మీరు వినాలంటే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అలాగే స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ కమ్యూనిటీ చర్చ్ ఇంటర్నేషనల్ అనే మా ఫేస్బుక్ పేజ్ని లైక్ చేసి ఫాలో కాగలరు. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమెన్.